మొన్న ఈ మధ్య సన్ రైజర్స్ హైదరాబాద్ కు షాక్ ఇచ్చిన లక్నో సూపర్ జైంట్స్ కు సొంత మైదానంలో మాత్రం ఓటమి తప్పలేదు. పంజాబ్ కింగ్స్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే మ్యాచ్ అనంతరం లక్నో ఓనర్ సంజీవ్ గోయంకా కెప్టెన్ రిషబ్ పంత్ మధ్య సంభాషణ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోసారి కేఎల్ రాహుల్ గోయంకా ఎపిసోడ్ రీక్రియేట్ అయినట్లు అనిపిస్తుందని కామెంట్లు వస్తున్నాయి. డ్రెస్సింగ్ రూమ్ లోను పంత్తో గోయంకా చర్చించే ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే ఓ ఫ్రాంచైజీ ఓనర్ ఇలా రియాక్ట్ అవడంపై అభిమానులు మండిపడుతున్నారు. ప్రతి మ్యాచ్ ఫలితంపై ఓనర్ కెప్టెన్ తో మాట్లాడాల్సిన అవసరం లేదని, అందుకోసం కోచ్లు ఉన్నారని పలువురు కామెంట్ చేస్తున్నారు. గతంలో కేఎల్ రాహుల్ విషయంలోనూ గోయంకా ఇలాగే వ్యవహరించారని మరోసారి గుర్తు చేశారు. కెప్టెన్ కు స్వేచ్ఛ ఇస్తేనే ఫలితాలు సానుకూలంగా ఉంటాయనేది వారి వాదన. ఇతర ఫ్రాంచైజీల ఓనర్లు ఎవరు ఇలా ప్రవర్తించడం లేదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇకపోతే అధిక డబ్బు ఆశతో రిషబ్ పంత్ తన సొంత ఫ్రాంచైజీని వదిలేసి వేలంలోకి వచ్చాడు. వేలంలో అత్యధికంగా 27 కోట్లు పెట్టి లక్నో సూపర్ జైంట్స్ సొంతం చేసుకుంది. అయితే లక్నో సూపర్ జైంట్ ఓనర్ సంజీవ్ గోయంకా మాత్రం కెప్టెన్ సరిగ్గా ఆడకపోయినా లేదా ఆడించకపోయినా సరే అతడిపై చిందులేస్తూ ఉంటాడు. గత సీజన్ లో కేఎల్ రాహుల్ పై ఇలాగే విరుచుకుపడ్డాడు. ఆ దెబ్బతోనే లక్నోను వీడాడు కేఎల్ రాహుల్. కానీ కేఎల్ రాహుల్ పరిస్థితి మళ్లీ రిపీట్ అవుతుందని రిషబ్ పంత్ ఊహించి ఉండడు. లేకపోతే ఆ డబ్బే వద్దని వేలానికి ముందే ఆ జట్టుకు రామ్ రామ్ చెప్పేవాడేమో.